బీసీ కులగణన అంశం కాంగ్రెస్ పార్టీలో చిచ్చుబెట్టినట్లు కనిపిస్తుంది. రాహుల్ కాంగ్రెస్, రేవంత్ కాంగ్రెస్గా కాంగ్రెస్ పార్టీ విడిపోయింది. ఒకవైపు బీసీ ఎమ్మెల్యేలు, మరొక వైపు వేరే వర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలుగా పార్టీ చీలినట్లుగా కనిపిస్తోంది. ప్రభుత్వం తాంబూలాలు ఇచ్చేసాం, తన్నుకు చావండి అన్నట్లుగా చెప్తోంది. కానీ బీసీకి సంబంధించి కులగణన విషయంలో బీసీలు ఎవరూ సాటిస్ఫైగా లేరు. వచ్చినటువంటి పర్సంటేజ్ విషయంలో 100కు 60% పైగా ఉన్నటువంటి వాళ్ళ జనాభాను తగ్గించి చూపించే ప్రయత్నం ప్రభుత్వం చేసింది. కాబట్టి బీసీ సంఘాల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను ఏ విధంగా పోగొట్టుకోవాలి మేము అని కాంగ్రెస్ పార్టీలో ఉన్న బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సీఎంను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏ ముఖం పెట్టుకొని ఇంత ప్రెస్టీజియస్గా చేసినటువంటి ప్రాజెక్టును కూడా ప్రజలకు చెప్పుకోవడంలో విఫలమయ్యాము, సరిగా చేయలేదు, చేసినటువంటి కులగణన అంతా కూడా సరిగా చేయకపోవడం పట్ల మేము ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి అనేటువంటి దానిపైన సీఎంను బీసీ ఎమ్మెల్యేలు అందరూ నిలదీసినట్లుగా తెలుస్తోంది. మొత్తం మీదైతే బీసీ కులగణన ఇష్యూ కాంగ్రెస్ పార్టీని రెండుగా చీల్చింది. రేవంత్ కాంగ్రెస్, రాహుల్ కాంగ్రెస్గా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లుగా కనిపిస్తుంది.